స్టార్ట్ చేస్తాం చెప్పండి. 22 ఏప్రిల్ రోజు మన టూరిజం చంపేసిరు, అందుకే రోజు గ్యాదరింగ్ అయింది. వాళ్ళ డిఫెన్స్ చేశారు. ఏం చెప్తున్నావు తెలుసా? ఇలా అన్నట్టు మనమేమో నీళ్ళు బంద్ చేస్తే వాళ్ళేం చెప్తున్నారంటే ఈడ నీళ్ళైనా పోవాలి, బ్లడ్ అయినా పోవాలంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అలా నీళ్ళు పోదు, మీ రక్తమే పోతుంది అనేసి తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై. చాలా దురదృష్టకర సన్నివేశాలు మనం ఈరోజు కలిసినది. లాస్ట్ 22 పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా అక్కడ చనిపోయిన టూరిస్టుల ఆత్మశాంతి కోసం మనం సన్నివేశం తెలుపుతూ గాంధీ ర్యాలీని వచ్చాం. అలాగే ఆ దాడిని ఒక విధంగా చూసి టెర్రరిజం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మతాన్ని చూసి వీళ్ళు హిందువులా కాదా, వీళ్ళు హిందువులు అయితేనే చంపాలని ఒక మతాన్ని చూసి చంపుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. సెక్యులర్ అనే పదంతో ఇంకా కొంతమంది ఇండియాలో ఉండి లోకల్లో ఉండే ఎమ్మెల్సీ అయినా పాకిస్తాన్ లవ్ చేస్తున్నా అంటారు, ఇక్కడ ఎమ్మెల్యే పాకిస్తాన్ లవ్ చేస్తున్నా అంటారు. అలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. పాకిస్తాన్ ఇష్టం ఉంటే మీరు పాకిస్తాన్ పోవాలి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్తున్నాం, ఒక మతాన్ని టార్గెట్గా చేసుకుంటూ అక్కడ ఇప్పుడు వైష్ణవి జరుగుతుంది. దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఉగ్రదాడి చేసింది. పహల్గామ్లో ఓన్లీ హిందువులపై, హిందూ మతంపై దాడి జరిగింది. టెర్రరిజం ఎట్లా అయిపోయిందంటే వాళ్ళొక సంస్థ కొమ్ము కాసుకుంటూ, ఒక మతాన్ని కొమ్ము కాసుకుంటూ ఓన్లీ పాకిస్తాన్ పెంచిపోస్తున్న అక్కడి వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి మనం ఇలా ఉన్నామంటే ముఖ్య కారణం మోడీ గారు. అక్కడ ఏముందంటే మీకు ఒక ఐడియా ఉండదో లేదో. ఆర్టికల్ 370 అంటే ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఉంటే ఇండియా లాస్ పనిచేయాలి. అక్కడ ఒక రూల్, కొత్త రూల్ ఉంటుంది. అక్కడ ఒక ఫ్లాగ్ కొత్తగా ఉంటుంది. అక్కడ సీఎం ఇస్ ప్రెసిడెంట్ లెక్క అన్నట్టు. ఇండియాలో వండుకుంటూ కూడా అప్ టు 60 years దాకా అక్కడ రూల్ నడిచింది. అది మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తీసేసి ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్లో కూడా ఇష్టం లేకుండా ఓన్లీ టెర్రరిస్టులు, అక్కడ ఉన్న కొంతమంది జనాలు, అక్కడ ఉన్న కొంత లోకల్ లీడర్స్ని ఆర్టికల్ 370 ఉపయోగించుకొని అక్కడ వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు వెళ్ళి ల్యాండ్ కొనాలన్నా కొనలేరు. ఇంతకుముందుకు నేను వెళ్ళి బిజినెస్ చేయాలని చేయలేను. ఓన్లీ అక్కడ లోకల్లో వాళ్ళే చేయాలని ఒక రూల్ ఉంటుంది. అది మోడీ గారు తీసేశారు. దానికి నిరసనగా ఇప్పుడు హిందువులపై దాడి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ ఇప్పటికైనా జాగ్రత్త కావాలి. ఇలాంటి దాడులు జరగొద్దంటే రానున్న రోజులలో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి పెంపొందించుకోవాలి. ప్రతి విషయం మీరు మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఈ దాడి గురించి చర్చించాలి. అసలు ఏం జరుగుతుంది ఇండియాలో? ఇక్కడ చైనా టెర్రరిజం పెంచిపోయిస్తుంది, అక్కడ పాకిస్తాన్ పెంచిపోయిస్తుంది. ఈవెన్ బంగ్లాదేశ్లో చూస్తున్నాం మనం ఎన్ని మతకాలాలు జరుగుతున్నాయి బస్సు ఈ విషయంలో. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించొద్దు. మీరు అవేర్నెస్ కావాలి. ఇంకా 4 సంవత్సరాల 3 సంవత్సరాలు మీకు ఓటాకు వస్తుంది. కాబట్టి బిఫోర్ కొన్ని తెలుసుకొని మీ పేరెంట్స్ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ మేట్స్ వేరే అందరికి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. చూడండి, మోడీ బయట కంట్రీలో ఉండే వేరే విజిట్ పోయిండు, ఇమీడియట్లీ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇతని ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న ఎయిర్ ఆఫీసర్స్తోని ఆర్మీతోని మీటింగ్ పెట్టి ఇమీడియట్ సింధు జలాలు ఆపేయడం జరిగింది. 48 hours లోపల పాకిస్తాన్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ పంపించడం జరుగుతుంది. అలాంటి 5-6 అమిత్ షా గారు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ చేసే కార్యక్రమాలు ఏమేమి కావాలో ఏమో ప్రీ ప్లాన్ వేశారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఇలాంటి హీనమైన చర్యలకు భయపడకుండా ప్రతి ఒక్కరం ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ధైర్యం ఉంచడం, మనం ఆర్మీకి సపోర్ట్ చేయాలి. మనం కాపాడుకోవాలంటే మనకి అవేర్నెస్ రావాలి. ఫస్ట్ ఈ టెర్రరిజం
టూరిజం ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ అవాయిడ్ చేయాలని వాళ్ళకి ఆర్థికంగా నష్టం చేయాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి, అందరికీ కూడా చెప్పండి. కాబట్టి ఇలాంటి మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం కావద్దని డిసైడ్ అవుతాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అక్కడ వాళ్ళకి పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. మీ అందరితో కలిసి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, శ్రీరామ్. China products. Don't use China products. Don't use China product, guys. Boycott China products. China products మనం కొంటున్నాం. ఆ కొనే ప్రాఫిట్స్ అన్ని పాకిస్తాన్ ఎకానమీ పెంచడానికి. మనం డైరెక్ట్ చైనాకి డబ్బులు ఇస్తే చైనా తీసుకెళ్ళి పాకిస్తాన్కి ఇస్తుంది. సో ఎకానమికల్ వీక్ చేయాలంటే పాకిస్తాన్ చైనా ప్రోడక్ట్ బైకౌట్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొనండి. థ్యాంక్ యూ. సెలబ్రిటీని ఒక హీరో అనాలి. గుర్తుపెట్టుకోండి.